హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లైఫ్లో రకరకాల టెన్షన్స్లో ఉన్నప్పుడు మనల్ని రిలాక్స్ చేసేది ఒక మంచి సినిమా మాత్రమే. అందుకే ఈరోజు మీకోసం చూస్తున్నంతసేపు పెదవులపై చిరునవ్వుని, చూశాక మనసుకి ప్రశాంతతని ఇచ్చే టాప్ 7 ఫీల్ గుడ్ తెలుగు డబ్డ్ మూవీస్ని తీసుకొచ్చాను. ఈ లిస్ట్లో ఉన్న సినిమాలు మీ వీకెండ్ని మెమరబుల్గా మారుస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 7, మధురం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో తమవారి కోసం ఎదురుచూసే అనేక మంది వ్యక్తులు, అక్కడున్న వారి మధ్య చిగురించే పరిచయాలు మరియు అనుబంధాలే ఈ మధురం సినిమా యొక్క మూలకథ. నిజానికి అక్కడున్న ప్రతి ఒక్కరు వెనుక ఒక గుండెను హత్తుకునే కథ ఉంటుంది. ఒకరు తన భార్య కోసం, మరొకరు తన తల్లి కోసం, ఇంకొకరు తన భర్త కోసం. ఇలా రకరకాల మనుషులు అక్కడ కలిసినప్పుడు వారు ఒకరికొకరు ఎలా ధైర్యాన్ని ఇచ్చుకున్నారనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ సినిమా సాగుతుంది. మధురం మనకు చెప్పేది ఒక్కటే: జీవితంలో కష్టం ఎంత ఉన్నా ప్రేమ ఉంటే ఆశ ఉంటుంది. సో ఇలాంటి హార్ట్ టచింగ్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు సోనీ లివ్. నంబర్ 6, సుదానీ ఫ్రమ్ నైజీరియా. ఫుట్బాల్ అంటే ప్రాణమిచ్చే ఒక లోకల్ టీం మేనేజర్ తన టీం కోసం నైజీరియా నుండి ఒక ప్లేయర్ని రప్పిస్తాడు. కానీ ఒక ప్రమాదంలో ఆ ప్లేయర్ గాయపడి మంచాన పడటంతో ఈ సినిమా కథ మలుపు తిరుగుతుంది. అక్కడ్నుండి భాష తెలియకపోయినా కేవలం మానవత్వంతో ఆ విదేశీయుణ్ణి తన సొంత కొడుకులా చూసుకునే ఆ మేనేజర్ కుటుంబం మరియు ఆ ఊరి ప్రజల ప్రేమ మిమ్మల్ని ఖచ్చితంగా ఎమోషనల్గా చేస్తుంది. సినిమాలో కేవలం డబ్బు, గెలుపు మాత్రమే కాకుండా మనుషుల మధ్య ఉండే అనుబంధమే అసలైన గెలుపు అని ఈ సినిమా చాలా సున్నితంగా చూపిస్తుంది. అందుకే ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. ఆహా. నంబర్ 5, పచూం అద్భుత వెలక్కం. ముంబైలో ఒక చిన్న ఆయుర్వేదిక్ ఫార్మసీ నడుపుకుంటూ లైఫ్లో సెటిల్ అవ్వాలని ట్రై చేసే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి కథే ఈ పచూం అద్భుత వెలక్కం. అయితే పెళ్లి చూపుల కోసం కేరళ వెళ్లిన పచు తిరిగి వచ్చే ప్రయాణంలో ఉమ్మాచి అనే ఒక బామ్మను కలవడంతో అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. మొదట్లో కేవలం ఒక తోడుగా ఆమెతో వెళ్లిన పచు ఆ తర్వాత గోవాలో బందీగా ఉన్న ఒక అమ్మాయిని రక్షించే ఒక అన్ఎక్స్పెక్టెడ్ మిషన్లో భాగం కావాల్సొస్తుంది. ఈ క్రమంలో భాష తెలియని చోట అసలు పరిచయం లేని వ్యక్తుల కోసం పచుపడే కష్టాలు మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ మరియు రిలేషన్షిప్స్ని ఈ సినిమాలో చాలా హార్ట్ వార్మింగ్గా చూపించారు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు ప్రైమ్ వీడియో. నంబర్ 4, సింబి. కొండ ప్రాంతంలో తన మనోరాలతో ప్రశాంతంగా జీవించే ఒక బామ్మ జీవితం ఒకరోజు జరిగిన దారుణ సంఘటనతో పూర్తిగా మారిపోతుంది. మనవరాలపై జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ఒక సాధారణ బామ్మ మొదలుపెట్టిన పోరాటమే ఈ సెంబి సినిమా అసలు కథ. ఎదుటివాళ్లు ఎంత శక్తివంతులైనా నిజం కోసం ఆమె వెనక్కి తగ్గదు. న్యాయం కోసం చేసే ఆ బస్సు ప్రయాణంలో బయటపడే నిజాలు కథను చాలా గ్రిప్పింగ్గా మారుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్, ఆ బామ్మ ధైర్యం మీకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఎమోషనల్గా, పవర్ఫుల్గా ఉండే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు హాట్‌స్టార్. నంబర్ 3, వాజా బయోపిక్ ఆఫ్ అ బిలియన్ బాయ్స్ 1 and 2. స్కూల్ డేస్ నుండే చదువు అబ్బక ఎప్పుడూ లాస్ట్ బెంచీకే పరిమితమైన 5 ప్రాణ స్నేహితుల కథ ఇది. సమాజం మరియు కన్న తండ్రులు తమని దేనికి పనికిరాని వాళ్ళు అని పిలుస్తున్నా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ లోకాన్ని ఎలా ఎదుర్కొన్నారనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ సినిమా సాగుతుంది. నిజానికి డిగ్రీలు పూర్తి చేసినా ఏం చేయాలో తెలియక అనుకోకుండా వచ్చిన ఒక పోలీస్ కేసు వారి జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందనేది ఈ సినిమా హైలైట్. ఇందులో కామెడీతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈ మూవీకి హైలైట్. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు జియో హాట్‌స్టార్. నంబర్ 2, తనక్కారన్. పోలీస్ అవ్వాలనే బలమైన లక్ష్యంతో ట్రైనింగ్కి వెళ్లిన ఒక కుర్రాడు అక్కడున్న ఒక క్రూరమైన ఆఫీసర్ ఇచ్చే నరకాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ సినిమా సాగుతుంది. అంతేకాకుండా 1997లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం శారీరక శిక్షణే కాకుండా పోలీస్ వ్యవస్థలోని రాజకీయాలు మరియు కుట్రలను కూడా చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇక సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ పరేడ్ సీన్ మరియు హీరో తన తెలివితేటలతో ఇచ్చే రిటార్ట్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అందుకే ఈ రా అండ్ రస్టిక్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రస్తుతం ఇది అవైలబుల్ ఇన్ తెలుగు హాట్‌స్టార్. నంబర్ 1, కడైసి వివాసాయ్. కడైసి వివాసాయ్ అంటే తెలుగులో చివరి రైతు అని అర్థం. ఊరంతా వ్యవసాయం మానేసి పొలాలను అమ్మేసినా సరే ఒక 85 ఏళ్ల ముసలాయన మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు.
నిజానికి ఆ ఊరి గుడి ఉత్సవం కోసం ఆ దేవతకు నైవేద్యంగా పెట్టడానికి కావలసిన పిడికెడు బియ్యాన్ని పండించడానికి ఆ వయసులో ఆయన చేసే పోరాటమే ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే సరిగ్గా అప్పుడే తన పొలంలో అకస్మాత్తుగా కొన్ని నెమళ్లు చనిపోవడంతో ఆ నేరం ఈ రైతు మీద పడటం మరియు పోలీసులు తనని అరెస్ట్ చేయడంతో ఈ కథలో అసలు మలుపు మొదలవుతుంది. కోర్టు మెట్లు ఎక్కిన ఆ అమాయకపు రైతుకు చట్టానికి మధ్య జరిగే ఆ సన్నివేశాలు మిమ్మల్ని ఖచ్చితంగా షాక్‌కు గురిచేస్తాయి. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు సోనీ లివ్. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి టాప్ 7 ఫీల్ గుడ్ మూవీస్ లిస్ట్. ఇందులో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.